36వ అధ్యాయంలో ఎక్కడ కలవాలండి? ఈ గుడారములో కలవాలి. మనం అందరము కూడా మనము వివిధమైన వ్యక్తులను, వివిధమైన రకాల వేరు వేరు శరీరములు కలిగిన వారము. అయితే ఈ రోజున 36వ అధ్యాయంలో చెప్పుకునే అధ్యాయము వాక్యము చదివి నేను చెప్తూ ఉన్నాను. 36:8 ఉంటుందండి. మందిరమును 10 తెరలతో చేశాను. 10 తెరలు ఉన్నాయండి. 10 తెరలు కలిపి ఇక్కడ చూడండి, 10 తెరలు కలిపి ఏకాండంగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏకాండముగా చేస్తూ ఉన్నారు. 10 తెరలు కలిపి ఏకాండముగా చేస్తూ ఉన్నారు. అది గుండీలతో, ఇత్తడి గుండీలతో ఏకాండంగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అందరం కూడా ఏకాండంగా ఎందుకు చేశారు అనగా, కొంతమందిని ఇక్కడ కూర్చోబెట్టి, కొంతమందిని ఇక్కడ కూర్చోబెట్టి అలా డివైడింగ్ లేదు. అక్కడ మందిరము ఏకాండము కలిగి ఉన్నది. వివిధ గోత్రముల వారు ఉన్నారు, 12 గోత్రాలు ఉన్నాయి. కానీ వారందరూ కూడా ఏకంగా హాల్లోనే కూర్చొని దేవుణ్ణి సేవించేలాగా కృప చూపించాడు అనమాట అండి. ఈ వివరణ ఇంకొంచెము క్లియర్గా మనకి చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్సి 2:19 ఉంటుందని నేను చెప్పబోయే వివరణ అంతా. కాబట్టి ఇక మీదట మీరు పరజనులు, పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, దేవుని ఇంటి వారై ఉన్నారు. చూసారా, ఈ రోజున మనమందరం పరదేశులు వారు, అలాగే ఇంకనూ ఏమై ఉన్నారండి? పరజనులు కాకుండా అందరూ కూడా భేదము లేకుండా మనమందరము దేవుని రాజ్యంలో ఏకముగా కలిగి ఆ గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో కలిగి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆ గుడారమునికి క్రీస్తే పునాది రాయి. ఆ పునాది రాయి మీద ఎవరు కట్టబడుతున్నారు? ఆ మూల రాయి మీద పునాది ఎవరు వేశారంటే అపోస్తులైన ప్రవక్తలకు వేశారు. దేనితో వేశారండి? పునాది హతసాక్షులైపోయారు. 12 మంది హతసాక్షులైపోయారు. అనేక భక్తులు హతసాక్షులైపోయారు. ఈ సువార్త దాని మీద, పునాది మీద కట్టబడి ఉన్నది. ఆ పునాది మీద కట్టబడి ఈ రోజున మనమందరం సంఘం కడుతూ ఉన్నామంటే, ఎంత పెద్ద పాదిరి గారైనా, ఎంత భక్తులైనా సరే, ఈ దేని మీద కడుతూ ఉన్నామంటే సంఘము అపోస్తులైన ఆ ప్రవక్తల పునాది మీద కట్టబడుతూ ఉన్నామే కానీ వారి సొంత జ్ఞానంతో కట్టడం కానీ ఎక్కడా కూడా జరగదు. క్రీస్తు మూలరాయి, భక్తులైన వారు అపోస్తులు, అలాగే పునాది మీద మనం సంఘం నిర్మిస్తూ ఉన్నాము. ఆ సంఘము నిర్మిస్తూ ఉండగా ఈ రోజున ఆ కట్టడములో మనం అందరము కూడా అమర్చబడి ఉన్నాము. ఎలా అమర్చబడి ఉన్నాము చూడండి. ఆ రోజున ప్రత్యక్ష గుడారములో ఇటువంటి దీపస్తంభము చక్కగా చిత్రకారుని పని వలె చేయించి చక్కగా ఆ మందిరములో, ప్రత్యక్ష మందిరములో అమర్చబడి ఉన్నది. మరలా చూడండి, ప్రతి వస్తువు మందసము అలాగే అమర్చబడి ఉన్నది. మరలా రొట్టెలు ఎప్పుడు నిత్యం ఉండేటట్టు, ద్రాక్షరసం, ఇత్తడి గంగాలము, ప్రతి వస్తువు మరలా కెరూబులు, చిత్రకారుని పని వలగా సన్నపు నూనెలు వస్త్రములతో చేయడము, అది చక్క చూడడానికే ఆశ్చర్యం కలిగేటట్టు కెరూబులతో చేసినవన్నీ కూడా చిత్రకారులు. మరలా స్త్రీలు జ్ఞాన హృదయులు కలిగిన వారు చక్కగా అల్లికలు చేసి, చక్కగా వారు జ్ఞాన వివేకము కలిగి వారందరూ పనిముట్లలో ఎర్రని తోలుతో చక్కగా మేక వెంట్రుకలతో అల్లినవి మంచి డిజైన్గా చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా చక్కగా ప్రత్యక్ష గుడారంలో అందముగా అమర్చబడిపోయింది. యాజకుడు అమర్చబడ్డాడు. చూడండి ఎంత చక్కగా. అలాగే ఈ రోజున మనం అందరము కూడా పునాది వేసిన ప్రవక్తలు, క్రీస్తు యేసైన మూలరాయి వేసిన సంఘము కట్టబడుతూ ఉన్నదనగా మనం అందరం కూడా క్రీస్తులు మందిరంలో అమర్చబడను. అవి ఎలా అమర్చబడు? చక్కగా పొందికగా. అలాగే మనము కూడా అమర్చబడినాము. అయితే దేవుని రాజ్యం అందుకనే ఇలా అమర్చబడి, ఎందుకు అమర్చబడినామంటే ఇక్కడ వాక్యంలో ఏమని చెప్తూ ఉందంటే, ఆయన మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండేటకు కట్టబడుచు ఉన్నాము. మనము నివాస స్థలముగా ఉండడానికి కట్టబడుచు ఉన్నాము. ఆ రోజున అంత అందంగా కట్టబడి ఉన్నదో ఈ రోజున మనం అందరం అలా కట్టబడి నివాస స్థలము, దేవుడు ఆత్మ మూలంగా మనలో నివాసము చేయాలని మనం కట్టబడుతూ ఉన్నాం. ఈ రోజున ఏ విధంగా కట్టబడుతున్నాం? ప్రతిరోజు
వాక్యం వినడానికి వస్తూ ఉన్నారు, ప్రతి ఆదివారం వస్తూ ఉన్నారు. వాక్యంలో ఎదుగుతూ మనము ఏం చేస్తాం, కట్టడం అనగా చూడండి, ఇటుక ఇలా పేర్చి ఒక రూపం తీసుకొస్తారు ఒక గదికి. అలాగే మనము కూడా అలాగే ప్రార్థన అనే మెట్టు, ప్రార్థన అనే గిటక, అలాగే ప్రతిరోజు వాక్యము వినడం అనే గిటక, సమస్యములు ప్రార్థనలతోనూ అలాగే ఇలా మనము కట్టబడుతూ ఉన్నాము. ఎందుకు కట్టబడుతూ ఉన్నాము? మనం శరీరములో కట్టబడితే దేవుడు మనలో నివాసము చేస్తాడు. అది ఎంత శుద్ధముగా ఉండాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ స్థలం ఎంత శుభ్రముగా ఉన్నది ప్రతిదీ విషయంలోనూ అలాగే మనం కూడా తీర్చిదిద్దబడుతూ ఉన్నాము. అటువంటి ధన్యత మనకు అనుగ్రహించాడు. మోషే గారి కాలంలో చేతులతో తెరలుగా మందిరము కట్టబడి ఉన్నది. అలాగే ఈనాడు మనము ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నదని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొంచెము వివరణ చూసుకున్నట్లయితే రోమా 12లో నేను చెప్పే వివరణ అంతా ఉంటుంది. ఇలా కట్టబడుతూ ఉన్నాము, అందరము ఏకమై కూర్చున్నాము. ఇక్కడ ఏకమై కూర్చున్నప్పుడు ఒక్కొక్క శరీరము ఒక్కొక్కరి అందరూ కూడా కూర్చొని ఉన్నాము. అయితే ఇక్కడ మన శరీరములో పరిగెట్టాలంటే ఏం చేయాలండి? కాలుతో పరిగెడతాం, అంతేగాని చేతులతో పరిగెడతామండి? చేతులతో అనగా పరిగెట్టడానికి కాలు ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే చూడడానికి కన్ను ఉపయోగిస్తాము, కానీ అనగా కన్ను పని కన్ను చేస్తూ ఉంది, చెవి పని చెవి చేస్తుంది. అనగా ఇక్కడ శరీరము ఒక్కటే, కానీ అవయములు మాత్రము వివిధమైన పనులు చేస్తూ ఉన్నవి. అలాగే మనము కూడా సంఘములో మనం కట్టబడుతూ ఉన్నాము. మనం అందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తున్నాడు అంటే దేవుడు. ఒక్కొక్కరికి దర్శనాలు వరం ఇస్తున్నాడంట, ప్రవచనాల వరం, ఒక్కొక్కరికి ప్రార్థన వరం, పాటల వరము, ఒక్కొక్కరు వాక్యం చెప్పేవారు, ఒక్కొక్కరు సువార్తను 10 మంది విశ్వాసుల్ని రక్షించే స్థితిలో తెస్తూ ఉన్నారు. ఒక్కొక్క తలాంత్, ఈ అన్ని తలాంతులు కలిపి మనము ఏం చేస్తున్నాము? ఏక శరీరం ఎలా కలిగి ఉన్నదో ఏక సంఘము మనము కలిగి దేవుని పరిచర్యలో వాడబడాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏక శరీరములో మనం అందరము పని కొరకు ఎలా ఉపయోగపడుతూ ఉంటుందో అలాగే దేవుని పరిచర్యలో అలాగే మనం అందరము వాడబడాలంటండి. అంతేగాని ఆ తలాంతు ఉంది కదా అని వేరే అలాగా ఒక్కొక్క తలాంతు కాదు. మనం అందరం అన్ని తలాంతులు సంఘంలో అందరికి అన్ని తలాంతులు దేవుడు ఇస్తూ ఉన్నాడు అందరికీ. ఆ తలాంతులను బట్టి మనం అందరము కూడా ఎవరికి వారు గొప్ప చేసుకుంటూ దేవునిలో ఎదగాలని వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. అందుకని సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారి ఉన్నది. మరలా ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. చూసారా, మనము ఒకరికొకరు ఎలా చెప్పుకుంటున్నాము? ఆ కుమార్తె బాగా పాడిందని మనం చెప్పుకోమా? అయితే చూడండి, అది లోకంలో జరగదు. ఒకరినొకరు చెప్పుకుంటారా? చెప్పుకోరు. అయితే మనకి దేవుడి కృప బట్టి, ప్రేమను బట్టి మనము ఈ విధముగా ఘనత వహించుకుంటూ ముందుకెళ్ళాలని వాక్యము ఇది చెప్తూ ఉంది. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క వివరణ మనకి ఈ విధముగా 36వ అధ్యాయంలో మనకి చెప్తూ ఉన్నదనమాట. ఈ రోజున మనం అందరము దేవాలయం ఆత్మ మూలముగా కట్టబడుతూ ఉన్నాము క్రీస్తు అనే పునాది మీద. ఆ రోజు ప్రత్యక్ష గుడారం ఎలా కట్టబడి ఉన్నారో చేతులతో కట్టాలి. ఈరోజు ఆత్మ మూలముగా మనము మందిరము కడుతూ ఉన్నాము. అయితే ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలంలోకి ఆ స్తంభాలు కానీ నిలువుట స్తంభాలు కానీ సమస్యమును అమర్చడానికి, ఆ పూత పోయడానికి బంగారం, ఇత్తడి ఇవన్నీ సామాన్లు కావాలని పానుకులు అర్పణలో తెమ్మని 35వ అధ్యాయం నిన్నటి అధ్యాయం చదువుకున్నాం కదండి. వారందరూ కూడా పాలెంలో ప్రకటన చేస్తే వారందరూ కూడా తెచ్చారంటే ఏంటి? బంగారము, వెండి, అసలు నేల ద్రోమ రక్తవర్ణాలు సమస్యమును తెచ్చారంట. సమస్యమును తెచ్చినప్పుడు వారికి మనుషులు కూడా పని చేయడానికి ఎక్కువ మంది అయిపోయారంట. మోషే గారు కొంచెం చెప్తున్నారు, ఇక ఎక్కువ అర్పణలు వచ్చేస్తున్నాయి, ఇంకా మనకి సరిపోతాయి అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇక చాలు అన్నాడు. అది ఎంత గొప్ప మాట అండి. మోషే గారు అంటున్నారు, ఇక చాలు అనగా నిండిపోయింది, నిండి పొంగిపోలే స్థితి, ఇక చాలు. చూసారా ఎంత గొప్ప ధన్యత ఇజ్రాయేల్ ప్రజలు చూపిన దేవుని మీద చూపిన
కృప ప్రేమ ఎంత ఘనమైనదో చూడండి. ఆ బంగారము వెండి దేవాలయం కావాల్సినవన్నీ కూడా మనుషులు ఇక చాలు అంటున్నాడంటే చూడండి ఎంత ఘనముగా రత్నాలు వర్ణాలు సమస్తమును. అయితే మనము కూడా అటువంటి ఇక చాలు అనే స్థితిలో మనం ఉండాలి. సంఘము నింపబడి ఇక చాలు చూడండి ఎంత స్థితి. అయితే మందిరాలు కమ్మని ఖాళీగా ఉండకూడదు. ఇంకను ఆత్మీయ జీవితంలో పొంగి పొర్లే స్థితిలో మనము నూరంతల స్థితిలో ఉండాలన్నమాట అండి. అలాగే ఆధ్యాత్మికంగా కాదు శారీరకంగా కూడా ఫలింపులోకి వచ్చి రావాలి. కుమారుల విషయంలో, కుమారుల యజమాని విషయంలో, ఆర్థిక విషయంలో సమస్యలను అలాగే ఇచ్చుట ద్వారా ఆశీర్వాదం మాకు ఇక చాలు చాలు తృప్తి అనే ఎంత ధన్యతమైన మాట మనమందరి జీవితాల్లో పలకాలనే వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను. అటువంటి ధన్యత ప్రజల రోజు దీవించి ఆశీర్వదించబడ్డారు. అటువంటి ఆశీర్వాదం ఈ రోజున మన సంఘమునికి అనుగ్రహించాలని దేవనామములో మన అందరికీ అనుగ్రహిస్తాడని దేవుణ్ణి వినయవిధేయతలతో వేడుకుంటూ ఈ వాక్యం ద్వారా మనకు బలపరిచే కృప దేవాలయం మనకు దయచేయను కాక ఆమేన్.